ప్రధాని మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్లో 5,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కొద్ది రోజులుగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ రేపు సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు అహ్మదాబాద్ లోని కోడల్ ధామ్ మైదానంలో 5,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని మరింత పెంచడంలో భాగంగా 1,400 కోట్ల రూపాయలు విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. బ్రాడ్ గేజ్ సామర్థ్యంతో పాటు ఈ ప్రాజెక్టులు సున్నితమైన, సురక్షితమైన కనెక్టివిటీని సజావుగా ఉంచేందుకు సహకరిస్తాయి. ఇక రేపు ఉదయం 10:30 గంటలకు అహ్మదాబాద్ లోని హన్సల్పూర్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 100 దేశాలకు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. తర్వాత సభనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.